ఏ రకాల గడ్డి జాతులు అనేవి మనం వీటికి ఇస్తున్నాం అని చెప్పేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చెత్త 11,000 రూపాయలకి అయితే మనం కొనడం జరిగింది. సో ఇది వచ్చేసి వేరుశెనగ చెత్త. మనం 2 ట్రక్కుల వరకు అయితే వేరుశెనగ చెత్తని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి కూడా 1.5 year అయితే అవుతా ఉందన్నమాట. సిప్రోఫ్లాక్సిన్ అంటే ఇండజోల్ పౌడర్ అనేది కంపల్సరీ మీ ఫామ్ లో ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి దాదాపు 20 days అయితే అవుతా ఉందన్నమాట. ప్రెసెంట్ వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మనం పెద్ద పొట్టేళ్ళని కూడా సేల్ చేసేసి కొన్ని గొర్రె కోదం పిల్లలు అయితే మనం తీసుకురావడం జరిగింది. సో ప్రెసెంట్ మనం దానాగా ఏ రకాల గడ్డి జాతులు అనేవి మనం వీటికి ఇస్తున్నాం అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా ప్రెసెంట్ మన ఫామ్ ఏ కండిషన్ లో ఉందో ఈ వీడియోలో చూపించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. సో అదేవిధంగా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే నెక్స్ట్ మనం ఏదైనా ఇన్ఫర్మేషనల్ వీడియో చేసినప్పుడు సో మీ దాకా అయితే వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ మొత్తం మన దగ్గర 92 వరకు అయితే గొర్రె కోదాలనే ఉన్నాయి. సో 46 వచ్చేసి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్లు అయితే ఉంటాయి. మిగిలిన వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ఇంకో షెడ్ అయితే ఉన్నది. దీనికి దగ్గరలోనే ఇంకో షెడ్ ఉన్నది అనమాట అనుకొని. అందులో వచ్చేసి ఇంకొక 46 అయితే ఉంటాయి. సో వాటిని వచ్చేసి మా నాన్న అవుట్ గేజింగ్ అయితే తీసుకెళ్తాడు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా గొర్రె కోదాలు. సో ఇందులో వచ్చేసి 6 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షెడ్ అని చెప్పినా కదా, ఇదో ఈ షెడ్ అనమాట. సో దీనికి ఆపోజిట్ లో అంటే ఈ పిల్లలకి ఆపోజిట్ లో ఇంకో షెడ్ అయితే ఉన్నది. ఈ షెడ్ లో వచ్చేసి 46 కోదాలు అయితే ఉంటాయి. సో అన్ని కూడా ఫీమేల్స్ అనమాట. అవి మొత్తం ఫీమేల్స్, దాంట్లో పొట్టేళ్ళు అనేవి ఏమీ లేవు. సో మన దాంట్లో 6 పొట్టేళ్ల వరకు అయితే ఉన్నాయి. సో వీటిని వచ్చేసి ఈవినింగ్ వరకు మన షెడ్ లోనే ఉంటాయి అనమాట. సో మార్నింగ్ వచ్చేసి వేరుశెనగ చెత్త, మధ్యాహ్నం వచ్చేసి తవుడు, అదేవిధంగా అంటే బియ్యం తవుడు ఏదైతే ఉందో అది, దాంతో పాటుగా మినపొట్టు మిక్స్ చేసి దానాగా ఇస్తాము. ఈవినింగ్ వచ్చేసి సూపర్ నేపర్ అట్లా అనమాట. సో ఫీడింగ్ అయితే ఈ విధంగా ఉంటది. ఈ గొర్రె కోదం పిల్లలు మన షెడ్ లో తీసుకొచ్చి దాదాపు 1 month అయితే అవుతా ఉందన్నమాట. కొన్ని వచ్చేసి 1 month, కొన్ని వచ్చి 20 రోజులు అట్లా అనమాట. అంటే మార్కెట్ అనేది వీక్ బై వీక్ అనమాట. వారం మార్చి వారం మనం అయితే కొనుక్కురావడం జరిగింది. అన్ని ఒకసారి అయితే కొనుక్కు రాలేదు. తర్వాత వచ్చేసి వీటికి డీవార్మింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా వ్యాక్సినేషన్, PPR వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయింది అనమాట. ఒక 1 month ఆగి ఈటీ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఈటీ తర్వాత HS ఇట్లా అనమాట. సో ఆర్డర్ ప్రకారం వ్యాక్సినేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది కూడా 1 month గ్యాప్ లో. సో దగ్గర అయితే మనం వ్యాక్సిన్ అనేది ఇవ్వకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా అనిమల్స్ కొన్నప్పుడు అంతా కూడా రెగ్యులర్ గా అడిగే డౌట్ ఏంటంటే ఎంత ప్రైస్ కొన్నారని చెప్పేసి అడుగుతుంటారు. సో నేను ఇప్పటి వరకు ఏ వీడియోలో చెప్పలేదు, ఫస్ట్ టైం వచ్చేసి ఈ వీడియోలో అయితే చెప్తా ఉండా. సో ఈ గొర్రె కోదాలు జత అంటే 2 పిల్లలు కలిపి జత 11,000 రూపాయలకి అయితే మనం కొనడం జరిగింది. తీసుకొచ్చి కూడా కొన్ని 1 month, కొన్ని వచ్చేసి 20 రోజులు, 14 రోజులు అట్లయితే అయిందనమాట. సో వీటిని ఏంటంటే మనం ఒక 3 months వరకు మెయింటైన్ చేసేసి సేల్ చేద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం ఈ ప్లేస్ లో అంతా కూడా వుడ్ ప్యాలెట్స్ అనేవి ఉండేవి. అవన్నీ కూడా పక్కన పెట్టేసినాం అనమాట. సో ఎందుకు అంటే వీటికి చిన్న కాళ్ళు కదా. సో కొన్ని ప్యాలెట్స్ లో ఏంటంటే బెండ్ వచ్చినాయి అనమాట. కొన్ని ప్యాలెట్స్ బెండ్ రావడం వల్ల ఏంటంటే వాటి కాళ్ళు వాటి మధ్యలో ఇరిగిపోవడం అట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఆల్రెడీ మన కింద పెంచడం, అదే విధంగా క్లీన్ చేసుకోవడం మనకి అలవాటే కాబట్టి ఆ వుడ్ ప్యాలెట్స్ అనేవి ఇక్కడ తీసుకొచ్చేసి పక్కన పెట్టేసినాం. ఏదైనా ఒక అనిమల్ డ్యామేజ్ అయిందంటే 5-6 వేలు లాస్ అయినట్టే. సో మనం వెంటనే కటింగ్ ఇవ్వాల్సి ఉంటది. వాడేమో తక్కువ రేట్ కొడుతాడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం ఆ వుడ్ ప్యాలెట్స్ అనేవి రిమూవ్ చేసేసినాం. సో ప్రెసెంట్ మనం వీటికి ఇస్తున్న గడ్డి వచ్చేసి సూపర్ నేపియర్, అదేవిధంగా వేరుశెనగ చెత్తతోటి మనం మన ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఈ రెండింటితో పాటుగా బియ్యపు తవుడు, దాంతో పాటుగా మినపొట్టు, ఈ రెండింటిని మిక్స్ చేసి దానాగా అయితే ఇస్తున్నాం అనమాట. వారానికి 2 రోజులు లివర్ టానిక్, కాల్షియం టానిక్ అనేది కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాం. సో అదేవిధంగా మన ఫామ్ లో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కోదం పిల్ల వచ్చేసి చాలా అయితే వీక్ గా ఉన్నింది. సో ఇదొకటి, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదొకటి, ఇక్కడ కనిపిస్తుంది కదా అదొకటి. సో ఈ 3 కూడా మనం చాలా తక్కువ రేట్ కి మార్కెట్ లో అయితే కొనడం జరిగింది. కొనేటప్పుడే ఆల్రెడీ మోషన్స్ అవుతున్నాయి, మనం కవర్ చేసుకోగలం అనే ధైర్యంతో కొన్నా. సో ప్రెసెంట్ అయితే ఓకే, సర్వైవ్ అవుతున్నాయి మెల్లమెల్లగా. చాలా వీక్ అయితే ఉన్నాయి. సో దాని తగ్గట్టుగానే మనం తక్కువ రేట్ కి అయితే కొన్నాం అనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ మంచిగా రికవర్ అయిపోయింది. సో హెయిర్ కూడా మంచిగా కొత్తగా వస్తుంది అనమాట. అదేవిధంగా ఫీడ్ ఇంటేక్ కూడా మంచిగా ఉంది అనమాట. సో ఇది మాత్రం కొద్దిగా సో మోషన్స్ అనేవి ఎక్కువగా తెచ్చినప్పటి నుంచి అవుతూనే ఉన్నాయి. సో దీనికి కూడా మోషన్స్ ప్రెసెంట్ ఆగినాయి అనమాట. ఆగినవి, ఫీడ్ కూడా మంచిగానే తీసుకుంటుంది. సో ఇంకా మెల్లమెల్లగా రికవర్ అవ్వాలన్నమాట. దాంతో పాటు ఇదొకటి, సో ఇదొకటి, ఇది కూడా ఇప్పుడు ఫీడ్ ఇంటేక్ మంచిగానే తీసుకుంటుంది. వాళ్ళు ఏంటంటే చనిపోతాయి, వీక్ అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు మార్కెట్ తెచ్చి అమ్మేస్తుంటారు. ఆ టైంలో మనం తక్కువ రేట్ కి మనం కొనడం జరిగింది. 3 కలిపి 6,500 అయితే మనం కొన్నాము. కానీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. పడ్డప్పటికి మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి అసలు కొనొద్దు. సో కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే తక్కువ రేట్కి వస్తున్నాయి అనే ఉద్దేశంతో అసలు కొనొద్దు. ఎందుకంటే ఇవి పోతే ఒకవేళ 1,500, 2,000, 3,000 అట్లా పోతే పోతుంది. కానీ ఇది పోయేటప్పుడు
దానికి ఉన్న డిసీజ్ ఏదైతే ఉందో అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయే విధంగా చేసి తర్వాత పోతుంది. సో అప్పుడు బాగున్న యానిమల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో మనం రికవరీ చేసుకోగలం అనే నమ్మకం ఉన్నా కూడా ఇలాంటివి అసలు కొనొద్దు. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి వేరుశెనగ చెత్త. మనం 2 ట్రక్కుల వరకు అయితే వేరుశెనగ చెత్తని తీసుకురావడం జరిగింది. సో మంచిగా వర్షానికి తడవకుండా ఇట్లా వాటర్ ప్రూఫ్ పట్ట ఏదైతే ఉందో అట్లాంటిది. ప్రెసెంట్ అయితే వర్షాలు లేవు కాబట్టి ఏదో నామకే వాస్కి ఒక పట్ట అయితే కప్పినాం. బేసిక్ అయితే 2-3 పట్టలు అయితే గట్టిగా కప్పాలి, లేదంటే కొద్దిగా వాటర్ తగిలినా కూడా ఇది ఫంగస్ వచ్చేసి పాడైపోతుంది అనమాట. సో బూజు పట్టడం ఇంకా కూడా డ్యామేజ్ అయిపోతుంది, అసలు పనికే రాదు. ఒకవేళ పాడైపోయిన తర్వాత మనం పొట్టేళ్ళకి కానీ లేదంటే గొర్రెలకు కానీ యూజ్ చేసినాం అంటే ఖచ్చితంగా మోషన్స్ అయితే డైజెస్టివ్ సిస్టమ్ అనేది పాడైతుంది. ఎంత కష్టపడి అయితే తీసుకొస్తామో అంతే జాగ్రత్తగా మనం జాగ్రత్త అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే బేసిక్ గా మనకి సింపుల్ గా ఈ వేరుశెనగ చెత్త, అదే విధంగా ఈ సూపర్ నేపియర్ లేదంటే ఇంకో 2 రకాల గడ్డి జాతులు మంచిగా ఫామ్ రన్ చేసుకుంటే మిగిలిన రూపాయి ఏదో అది మనకే మిగులుతుంది. అట్లా కాకుండా డ్రై ఫీడ్లు, టీఎంఆర్లు, తర్వాత వచ్చి సైలేజ్లు ఇవన్నీ కొని వాటికి పెంచాలంటే ఏం మిగలదు. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి పనులంతా చేసుకోండి. సింపుల్ గా ఏదో మన దొరికింది ఫ్రీగా ఏదో దొరుకుతుందో దాన్ని తీసుకొచ్చే స్టోర్ చేసుకోండి. సో వాటితోటి పెంచడం అనేది ఉత్తమమైన పని. అట్లా కాకుండా కొని పెంచుతానంటే మనకేం మిగలదు అనమాట. ఆలోచించుకోండి ఒకసారి. ఓకేనా. రెగ్యులర్ గా కాల్ చేసి అడుగుతారు మాకు టీఎంఆర్ కావాలని. టీఎంఆర్ తోటి పెంచడం అనేది ఎంత వెయిట్ వచ్చినా కూడా అన్ని అయితే వెయిట్ రావు, గుర్తుపెట్టుకోండి. అన్ని వెయిట్ రావు. అదేవిధంగా ఏదైనా 1-2-3 చనిపోయినా కూడా ఆ లాస్ కూడా మీరే భరించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఫీడ్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలా, లో బడ్జెట్ లో ఉండాలా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా చాఫ్ కటర్. సో ఇది వచ్చేసి మనకి తీసుకొచ్చి కూడా 1.5 year అయితే అవుతా ఉందన్నమాట. సో ఈ చాఫ్ కటర్ వచ్చేసి మనకి 3 blade 2 HP మోటార్ తోటి మనమైతే తీసుకోవడం జరిగింది. ఇది సబ్సిడీలో వచ్చింది అనమాట. సో అప్పుడు సబ్సిడీలో వస్తే మనం తీసుకున్నాము. సో ప్రెసెంట్ వర్కింగ్ కండిషన్ అయితే సూపర్ ఉంది. సో ఏమాత్రం తేడా అయితే ఏం లేదు. స్టార్టింగ్ లో ఎట్లయితే వర్క్ చేస్తుందో ఇప్పుడు కూడా అట్లనే వర్క్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్ గా ఈ బ్లేడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం షార్ప్ చేసుకోవాల్సి ఉంటది. సో అదే విధంగా మనం ఇక్కడ గేర్ బాక్స్ అయితే ఉంటది అనమాట. సో ఈ గేర్ బాక్స్, సో ఈ గేర్ బాక్స్ లో వచ్చేసి మనం ఈ బోర్డులు అనేవి రిమూవ్ చేసి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం గ్రీజు, తర్వాత వచ్చేసి గేర్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటది. సో అప్పుడైతే ఇంకా కూడా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. అంటే గేర్స్ అనేవి పర్ఫెక్ట్ గా తిరుగుతాయి, సో స్టక్ అవ్వకుండా అట్లా అనమాట. సో నెక్స్ట్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే బేసిక్ గా ఈ సమ్మర్ లో అనిమల్స్ కి మోషన్స్ అయితే త్వరగా చనిపోతాయి అనమాట. సో నార్మల్ డేస్ లో వర్షాకాలం, చలికాలంలో మోషన్స్ అయినా కూడా కొద్దిగా టైం తీసుకుంటాయి. మనం ట్రీట్మెంట్ చేసినా కూడా మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్లా కాదనమాట. సమ్మర్ లో ఎట్లా అంటే మోషన్స్ అవ్వడం వల్ల త్వరగా డిహైడ్రేట్ అయిపోతాయి. బయట చూస్తే కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వీటికి మోషన్స్ అవ్వడం వల్ల ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే అనిమల్ అనేది ఫుల్గా వీక్ అయిపోయి నీరసంతో చనిపోతుంది. అర్థమవుతుందా. సో దీనికి సంబంధించి మెయిన్ సిప్రోఫ్లాక్సిన్ అంటే ఇండజోల్ పౌడర్ అనేది కంపల్సరీ మీ ఫామ్లో ఉండాలి. ఇది దీంతో పాటుగా అనిమల్స్కి మోషన్స్ అవ్వగానే ఈ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి మనం ఇచ్చినా కూడా మోషన్స్ అనేవి అనిమల్స్కి ఆగలేదనుకోండి, సో అప్పుడు వచ్చేసి బయోసల్ఫా ట్యాబ్లెట్ కానీ లేదంటే బయోసల్ఫా ఇంజెక్షన్ కానీ మీరు తీసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. డోసేజ్ వచ్చేసి సో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఎవరైనా అడగండి, లేదంటే ఒక 10 kg బాడీ వెయిట్ కి 1 ml చొప్పున అయితే మీరు డోసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బయోసల్ఫా కూడా దొరకలేదు అంటే ఆ బ్యాక్టీరిసోల్ ఇంజెక్షన్ అయితే దొరుకుతుంది. అదేవిధంగా బ్యాక్టీరిసోల్ టాబ్లెట్ కూడా దొరుకుతుంది. సో దీన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. విధంగా టాబ్లెట్ గానైతే ఒక అనిమల్ కి అంటే 3 months కిడ్ లేదంటే 6 months లోపు పిల్లకు వచ్చేసి ఒక టాబ్లెట్ ను 4 భాగాలు చేస్తే ఒక భాగం ఏదైతే ఉంటే అంటే 1/4 భాగాన్ని వచ్చేసి మనం ఆ పిల్లకి వాటర్లో మిక్స్ చేసి తాపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. ఒకవేళ 6 months పైన ఉన్న అనిమల్ అయితే ఒక హాఫ్ టాబ్లెట్ వరకు అనిమల్ కి వాటర్లో మిక్స్ చేసి తాపించవచ్చు అనమాట. సో టాబ్లెట్ అయితే ఈ విధంగా వాడాలి. మోషన్స్ అయినప్పుడు త్వరగా ట్రీట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఒకవేళ అనిమల్ కి ఎక్కువగా మోషన్స్ అయ్యి వీక్ గా ఉందనుకోండి, ఖచ్చితంగా ORS అనేది తాపించండి. సో అట్లా తాపిస్తే కొద్దిగా బాడీ అనేది రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. సో ఇక మీదట రెగ్యులర్ గా వీడియోస్ అనేవి చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు ఏంటంటే వీటిని కొనడానికి, తర్వాత వ్యాక్సినేషన్, తర్వాత వచ్చేసి డివార్మింగ్ ఇవన్నీ చేసుకుంటూ టైం అయితే సెట్ అవ్వలేదు. అదేవిధంగా నెక్స్ట్ చేసే వీడియోలన్నీ కూడా మీరు ఏదైనా కామెంట్స్ పెడితే, అంటే ఎట్లా దీనికి సంబంధించి వీడియో చేయి అని చెప్పేసి కామెంట్ మీరు పెట్టినట్లయితే, సో అది ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే కనుక ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. సో నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇదనమాట విషయం. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన షీప్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.